ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. అందుకు రాజు, నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. ఇక్కడ మన దేవుని వాక్యలో చూసుకున్నట్లయితే షడ్రకు మెషకు అబేద్నెగోలైనటువంటి వారిని నెబుకద్నెజరుకు ప్రతిమకు మొక్కలేదని వారిని అగ్నిగుండంలో వేయటం జరిగింది. అయితే వారు చనిపోయారో లేదో చూద్దామని రాజు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు రాజుకి ఒక దృశ్యం కనపడింది. ముగ్గురు కాదు, నలుగురు మనుషులు ఉన్నట్లుగా రాజు చూశాడు. ఈరోజు ఒక శ్రమలో, ఒక దుఃఖంలో, ఒక వేదనలో నువ్వు వెళుచున్నప్పుడు నిజముగా నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని వెంబడించే బిడ్డవైతే ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు శ్రమలో నీతో పాటు ఆయన ఉన్నాడు. ఎందుకు? ఆ శ్రమ నుంచి నిన్ను విడిపించడానికి. ఈరోజు నుంచి నువ్వు నమ్ము, నీతో యేసయ్య ఉన్నాడు.